మొన్నటిదాకా ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్టుగా మారిపోయింది గ్లోబల్ పాలిటిక్స్. నిన్ననే మనం మాట్లాడుకున్నాం, ఇరాన్ మన భారత్కి 3 కండిషన్లు పెట్టిందని. చూస్తుంటే ఇప్పుడు మన వాళ్ళు ఆ కండిషన్లకు ఓకే చెప్తున్నట్టే కనిపిస్తుంది. ఇది కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు, ఎందుకంటే ఇరాన్కి ముందుగా హెల్ప్ చేసిన మొదటి దేశం మన భారత్తే. కానీ ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఎవరూ పర్మనెంట్ శత్రువులు కాదు, అలాగని పర్మనెంట్గా ఎవరూ సపోర్ట్ చేయరు. కేవలం వాళ్ళ బెనిఫిట్స్ మాత్రమే వాళ్లకు ముఖ్యం. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతుంది. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఈ వార్ టెన్షన్స్ మధ్యలో చాలా సీక్రెట్గా రష్యా, చైనా ఫ్లైట్స్, కార్గో షిప్స్ ఇరాన్ లోపల ల్యాండ్ అయ్యాయి. అసలు ఇరాన్కి ఇన్ని అడ్వాన్స్డ్ వెపన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో అమెరికా మీడియా ఇప్పుడు సీక్రెట్ ఫైల్స్తో సహా పబ్లిక్ చేసింది. అదేంటో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరిదాకా చూడండి. పనిలో పనిగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో మీ పేరు రాయడం మర్చిపోకండి. మా రెగ్యులర్ ఫాలోవర్స్ని మేము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటున్నాం. సరే, ఇక టాపిక్లోకి ఎంటర్ అయితే, అగ్రరాజ్యం అమెరికాకే సవాల్ విసిరేలా చైనా తన సూపర్ సోనిక్ మిసైల్స్ను చాలా సైలెంట్గా ఇరాన్కి షిఫ్ట్ చేసింది. దాచాలనుకున్న నిజం ఎప్పటికన్నా బయటపడక మానదు అన్నట్టు చివరికి ఈ మ్యాటర్ను ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరగచ్చి స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు. అయితే ఇరాన్ తన దేశం మీదుగా ఒక కమర్షియల్ షిప్స్ సేఫ్గా వెళ్ళాలంటే మన భారత్ ముందు కొన్ని కండిషన్లు పెట్టింది. అందులో ఫస్ట్ కండిషన్ ఏంటంటే, మొన్న ముంబై దగ్గర ఇంటర్నేషనల్ సీ రూల్స్ బ్రేక్ చేసి దొంగచాటుగా ఆయిల్ తీసుకెళ్తున్నాయని మన ఏజెన్సీలు సీజ్ చేసిన 3 ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లను వెంటనే రిలీజ్ చేయాలి. దీని మీద మన దగ్గర ఇంకా అఫీషియల్ ఎంక్వైరీ నడుస్తూనే ఉంది. ఇరాన్ ఇలా డిమాండ్ చేయడం వెనుక చాలా పెద్ద ఎకనామిక్ రీజన్ ఉంది. వాళ్ళ ఎకానమీ మొత్తం ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంది. అమెరికా పెట్టిన ఎకనామిక్ శాంక్షన్స్ వల్ల వాళ్ళు ఓపెన్గా గ్లోబల్ మార్కెట్లో ఆయిల్ అమ్ముకోలేరు. అందుకే ఇలాంటి సీక్రెట్ రూట్స్ వెతుక్కుంటారు. ఇక వాళ్ళు పెట్టిన రెండో కండిషన్ చూస్తే, ఇదొక హ్యూమానిటేరియన్ ఇష్యూ. ఎమర్జెన్సీ మెడిసిన్స్, లైఫ్ సేవింగ్ వ్యాక్సిన్లు, సర్జికల్ ఎక్విప్మెంట్ అర్జెంటుగా కావాలని ఇరాన్ అడిగింది. ఈ కష్టకాలంలో ఇరాన్ హాస్పిటల్స్ అన్నీ ఫుల్ అయిపోయి డాక్టర్లు రెస్ట్ లేకుండా వర్క్ చేస్తుంటే జనాలందరూ ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో మన భారత్ పెద్ద మనసు చేసుకుని ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీకి ఆ మెడికల్ సపోర్ట్ అంతా స్పెషల్ ఫ్లైట్స్ ద్వారా పంపించింది. అసలు ఏ దేశానికైనా కష్టం వస్తే ముందుండి హెల్ప్ చేయడంలో భారతదేశం ట్రాక్ రికార్డ్ చాలా గొప్పది. గతంలో కోవిడ్ టైంలో కూడా ప్రపంచం మొత్తానికి ఫ్రీగా వ్యాక్సిన్లు పంపిన హిస్టరీ మనది. టర్కీలో ఎర్త్క్వేక్ వచ్చినా, శ్రీలంకలో ఎకనామిక్ క్రైసిస్ వచ్చినా ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది మనమే. ఇప్పుడు ఇరాన్ సిచ్యువేషన్ చూసి వెంటనే రియాక్ట్ అయ్యి టన్నుల కొద్దీ మెడిసిన్స్ పంపించారు. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే, భారతదేశంలో ఉన్న సాధారణ సిటిజన్స్ కూడా చాలామంది డైరెక్ట్గా ఇరాన్కి ఫండ్స్ డొనేట్ చేస్తున్నారు. వేరే దేశం వాళ్ళ కష్టాన్ని చూసి మన వాళ్ళు ఇలా రెస్పాండ్ అవ్వడం చూసి ఇరాన్ ఎంబసీ వాళ్ళు ప్రత్యేకంగా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసి మరీ థ్యాంక్స్ చెప్పారు. కాకపోతే ఆన్లైన్ ఫండ్ ట్రాన్స్ఫర్స్లో కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయట. బ్యాంక్ సర్వర్స్ ఇరాన్ అకౌంట్స్కి డబ్బులు పంపడానికి యాక్సెప్ట్ చేయడం లేదని తెలుస్తుంది. అందుకే ప్రస్తుతానికి డిజిటల్ పేమెంట్స్ యాప్స్ వాడొద్దని, వీలైతే నేరుగా ఎంబసీకి వచ్చి డైరెక్ట్గా క్యాష్ రూపంలో సపోర్ట్ చేయాలని వాళ్ళు పబ్లిక్ను రిక్వెస్ట్ చేశారు. ఈ డొనేషన్స్తో కొన్న రిలీఫ్ మెటీరియల్ ప్యాక్ చేస్తున్న వీడియోలు, ఫోటోలు కూడా వాళ్ళు అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేశారు. అయితే ఆ సీజ్ చేసిన 3 ఆయిల్ షిప్స్ను మన భారత్ వదిలేసిందా లేదా అన్నదానిపై డిఫెన్స్ మినిస్ట్రీ కానీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కానీ ఇంకా అఫీషియల్గా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. చూస్తుంటే మాత్రం బ్యాక్డోర్ డిప్లొమసీ ద్వారా ఆ కండిషన్లకు ఒప్పుకున్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఇరాన్తో మనకు చాబహర్ పోర్ట్ డీల్ ఉంది. పాకిస్తాన్ని బైపాస్ చేసి ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఏషియాకి వెళ్ళడానికి మనకు ఇరాన్ భూభాగమే కీలకం. అందుకే అమెరికా ఎంత ప్రెషర్ పెట్టినా సరే మనం ఇరాన్తో మంచి రిలేషన్స్ బ్యాలెన్స్ చేస్తున్నాం. అమెరికా టాప్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం మిడిల్ ఈస్ట్లో ఈ దాడులు స్టార్ట్ అవ్వడానికి కొద్ది రోజుల ముందే చైనా, ఇరాన్ మధ్య ఒక మ్యాసివ్ డిఫెన్స్ డీల్ కుదిరింది. చైనా మిలిటరీ దగ్గర నుంచి CM-302 అనే డేంజరస్ యాంటీషిప్ క్రూజ్ మిసైల్ని ఇరాన్ సీక్రెట్గా కొనుగోలు చేసింది. ఇదేదో నార్మల్ రాకెట్ కాదు, సౌండ్ స్పీడ్ కంటే చాలా రెట్లు వేగంగా వెళ్ళే సూపర్ సోనిక్ మిసైల్. దీని స్పెషాలిటీ ఏంటంటే, సముద్రం మీద జస్ట్ కొన్ని మీటర్ల ఎత్తులో మాత్రమే ఎగురుతూ వెళ్తుంది. దీనివల్ల ఏంటంటే శత్రువుల హైటెక్ రేడార్లకు కూడా ఇది దొరకదు. సుమారు 290 కిలోమీటర్ల రేంజ్లో ఉన్న ఏ టార్గెట్నైనా సరే
పర్ఫెక్ట్గా నాశనం చేయగలదు. ఈ వెపన్ అమెరికా నేవీకి నిజంగా నిద్ర లేకుండా చేస్తుంది. ఎందుకంటే అమెరికా వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని బేస్ చేసుకుని ఆపరేట్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి సూపర్ సోనిక్ మిసైల్స్ వాళ్ళ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్స్కి డైరెక్ట్ థ్రెట్. యాక్చువల్గా 2006 సంవత్సరంలోనే యునైటెడ్ నేషన్స్ ఇరాన్ మీద వెపన్స్ కొనుగోలు చేయకూడదని బ్యాన్ విధించింది. 2015లో అణు ఒప్పందం తర్వాత కొంచెం రిలాక్సేషన్ ఇచ్చినా మళ్ళీ ఆ తర్వాత శాంక్షన్స్ కంటిన్యూ చేశారు. కాబట్టి చైనా ఇలా ఓపెన్గా మిసైల్స్ ఇస్తే అది ఇంటర్నేషనల్ లాస్ని బ్రేక్ చేసినట్టే అవుతుంది. కానీ చైనా బిహేవియర్ మనందరికీ తెలిసిందే కదా. వాళ్ళు ఎప్పుడు రూల్స్ ఫాలో అవ్వరు. వాళ్ళ ఫారిన్ మినిస్ట్రీ ప్రెస్ మీట్ పెట్టి అసలు అలాంటి డీల్ ఏది జరగలేదు, మాకేం తెలియదు అన్నట్టుగా కవర్ చేస్తున్నారు. మరోపక్క ఈ కరెంట్ కాన్ఫ్లిక్ట్లో ఇరాన్ కేవలం సూపర్ సోనిక్ మాత్రమే కాదు, హైపర్ సోనిక్ మిసైల్స్ని కూడా వాడేసినట్టు శాటిలైట్ ఇమేజెస్ ప్రూవ్ చేస్తున్నాయి. ఇవన్నీ రష్యా ఇచ్చిన టెక్నాలజీ ట్రాన్స్ఫర్ సపోర్ట్తోనే ఇరాన్ సొంతంగా డెవలప్ చేసుకోగలిగిందని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అనాలిసిస్ చేస్తున్నారు. ఇన్ని నెలలుగా కంటిన్యూస్గా దాడులు జరుగుతున్నా సరే ఇరాన్ దగ్గర మిసైల్స్ స్టాక్ అయిపోకపోవడానికి మెయిన్ రీజన్ ఈ చైనా, రష్యాలే. ఈ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి రష్యా హెవీ కార్గో ఫ్లైట్స్, చైనా కమర్షియల్ షిప్స్ ముసుగులో ఉన్న నేవీ షిప్స్ ఇరాన్ పోర్ట్స్లో కంటిన్యూస్గా ల్యాండ్ అవుతూనే ఉన్నాయి. ఆ షిప్మెంట్స్లో లాంగ్ రేంజ్ డ్రోన్లు, బ్యాలిస్టిక్ మిసైల్స్, హెవీ అమ్యునిషన్ ఉంటున్నాయని వెస్టర్న్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గట్టిగా అనుమానిస్తున్నాయి. పైగా అమెరికా మిలిటరీ బేసుల మీద పర్ఫెక్ట్గా గురి చూసి అటాక్ చేయడానికి రష్యా ఇంటెలిజెన్స్ సంస్థలు ఇరాన్కి రియల్ టైమ్ శాటిలైట్ కోఆర్డినేట్స్ ఇస్తున్నాయి. అంటే ఫ్రంట్ లైన్లో ఇరాన్ ఉన్నా సరే బ్యాక్గ్రౌండ్లో ఉండి రష్యా, చైనా వాళ్లకు ఫుల్ లాజిస్టికల్ బ్యాకప్ ఇస్తున్నాయన్నమాట. గత కొన్నేళ్లుగా రష్యా, ఇరాన్ మధ్య డిఫెన్స్ రిలేషన్స్ చాలా స్ట్రాంగ్ అయ్యాయి. యుక్రెయిన్ వార్లో కూడా రష్యాకు ఇరాన్ షాహెద్ డ్రోన్స్ సప్లై చేసింది. ఇప్పుడు రష్యా దానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది. అసలు చైనాకి ఇరాన్ నుంచి చీప్ రేట్కి క్రూడ్ ఆయిల్ సప్లై కంటిన్యూస్గా కావాలి. వాళ్ళ మధ్య ఆల్రెడీ 25 ఏళ్ల లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ అగ్రిమెంట్ ఉంది. అందుకే ఇరాన్ ఫారిన్ మినిస్టర్ కూడా ఏమాత్రం భయం లేకుండా రష్యా, చైనా వాళ్లకు స్ట్రాటజిక్ పార్ట్నర్స్ అని, వాళ్ళ మధ్య మిలిటరీ, ఎకనామిక్, పొలిటికల్ లెవెల్స్లో ఫుల్ కోఆపరేషన్ ఉందని పబ్లిక్గానే అనౌన్స్ చేశారు. ఇదంతా చూస్తుంటే గ్లోబల్ పాలిటిక్స్లో కోల్డ్ వార్ లాంటి సిచ్యువేషన్ మళ్ళీ స్టార్ట్ అయిందని క్లియర్గా అర్థమవుతుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో ఇంకొక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏంటంటే రష్యాకు చెందిన ఒక ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఫ్లైట్ సడన్గా ఇరాన్ బోర్డర్ దగ్గర ఉన్న లంకరాన్లో ల్యాండ్ అయ్యి మళ్ళీ అదే రోజు సేమ్ రూట్లో మాస్కో వెళ్ళిపోయింది. సరిగ్గా ఇదే టైంలో ఇజ్రాయెల్ చేసిన అండర్ గ్రౌండ్ బంకర్ అటాక్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ చనిపోయారని, అక్కడే ఉన్న ఆయన కొడుకు మొజ్తబా ఖమేనీకి సీరియస్గా బ్లీడింగ్ అయ్యిందని ఒకటే వార్తలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. ఆయన ప్రాణాలు కాపాడడం కోసమే ఈ స్పెషల్ మెడికల్ ఎవాక్యుయేషన్ విమానం రష్యా నుంచి వచ్చిందని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ రష్యన్ ఫ్లైట్ 13 టన్నుల మెడికల్ రిలీఫ్ మెటీరియల్ తీసుకెళ్తుందని వాళ్ళు అఫీషియల్గా లాగ్ బుక్లో రాశారు. కానీ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం దానికి సంబంధించిన రేడార్ ట్రాకింగ్, GPS సిగ్నల్స్ని కావాలనే స్పూఫ్ చేశారు. అంటే అది ఎక్కడ ఉందో ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఒక నార్మల్ పబ్లిక్ రిలీఫ్ ఫ్లైట్కి ఇలా సిగ్నల్స్ హైడ్ చేయాల్సిన లాజిక్ ఏముంటుంది? ఇదంతా చూస్తుంటే రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా ఈ హై ప్రొఫైల్ సీక్రెట్ ఆపరేషన్ని ఆర్డర్ చేశారేమో అనిపిస్తుంది. ఈ ల్యాండ్ అయిన ఫ్లైట్ ఇల్యూషన్ 76. ఇది మామూలు ప్లేన్ కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఆకాశంలో ఎగిరే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లాంటిది. అందులో అడ్వాన్స్డ్ సర్జరీ థియేటర్, లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ ఉంటాయి. సో ఎంతటి క్రిటికల్ పేషెంట్ని అయినా సరే సేఫ్గా వేరే దేశానికి షిఫ్ట్ చేయడానికి వీలుగా ఈ ఫ్లైట్ వాడతారని మిలిటరీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దీనిపై అటు రష్యా కానీ ఇటు ఇరాన్ గవర్నమెంట్ కానీ ఏమాత్రం రియాక్ట్ అవ్వడం లేదు. సైలెంట్గా కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఏజెన్సీలు చెబుతున్నట్టు నిజంగానే అలీ ఖమేనీకి ఏదైనా జరిగితే మాత్రం ఇరాన్ ఇంటర్నల్ పాలిటిక్స్లో పెద్ద భూకంపమే వస్తుంది. వాళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారం సుప్రీం లీడర్ పోస్ట్కే పవర్ ఎక్కువ. ఆయన తర్వాత నెక్స్ట్ ఆ సీట్లో ఎవరు కూర్చుంటారు అనే దానిపై అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్లో పెద్ద డిబేట్ నడుస్తుంది. మొజ్తబా ఖమేనీకి ఆ పవర్ ఇవ్వాలని ఇరాన్ మిలిటరీ ఎలైట్ గ్రూప్స్ ప్లాన్ చేస్తున్నాయని టాక్ ఉంది. కానీ ఆయన ఇప్పుడు హాస్పిటల్ బెడ్ మీద ఉండి వర్క్ చేయలేని కండిషన్లో ఉంటే సిచ్యువేషన్ ఇంకా కాంప్లికేట్ అవుతుంది. లోపల పవర్ స్ట్రగుల్ వల్ల సివిల్ వార్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ మిడిల్ ఈస్ట్ కల్లోలం వెనుక మనం ఊహించిన ఎన్నో ఇంటర్నేషనల్ కాన్స్పిరసీలు, ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ రోజుకొకటి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
దీని డైరెక్ట్ ఇంపాక్ట్ గ్లోబల్ ఎకానమీ మీద కూడా గట్టిగానే పడుతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ముఖ్యంగా పర్షియన్ గల్ఫ్లో గొడవల వల్ల క్రూడ్ ఆయిల్ సప్లై చైన్ బ్రేక్ అయితే పెట్రోల్ రేట్లు పెరిగిపోతాయి. ఆటోమేటిక్గా మనలాంటి దేశాల్లో ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగి ఇన్ఫ్లేషన్ తారాస్థాయికి చేరుకుంటుంది. మార్కెట్లో ప్రతి ఒక్క నిత్యావసర వస్తువు రేటు పెరుగుతుంది. అందుకే ఈ గొడవలు ఎక్కడికక్కడ త్వరగా సెటిల్ అవ్వాలని, మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్ రావాలని పీస్ కోరుకునే ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకతను 20 రూపాయలకే పెట్రోల్ ఇస్తానని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఇంతకీ ఏమన్నాడంటే, హార్ముజ్ స్ట్రైట్ క్లోజ్ అయితే షిప్స్కి బదులు ఎడారి గుండా ట్రక్స్లో ఆయిల్ తేవచ్చు కదా, అలా చేస్తే పెట్రోల్ 20 రూపాయలకే ఇవ్వచ్చని చెప్పాడు. వినడానికి ఇది సింపుల్ ఐడియాలాగా అనిపించినా ప్రాక్టికల్గా ఇది అసలు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఒక షిప్ సుమారు 20 లక్షల బ్యారెల్స్ ఆయిల్ క్యారీ చేస్తే ఒక ట్రక్ కేవలం 200 బ్యారెల్స్ మాత్రమే తీసుకెళ్తుంది. అంటే ఒక్క షిప్లో వచ్చే ఆయిల్ తీసుకురావడానికి 10,000 ట్రక్స్ కావాలి. డైలీ 15 నుంచి 20 షిప్స్ ఆ రూట్లో వెళ్తాయి. ఆ లెక్కను చూసుకుంటే రోజుకు 1.5 లక్షల ట్రక్స్ కావాలి. డే అండ్ నైట్ షిఫ్ట్ చూసుకుంటే 3 లక్షల డ్రైవర్లు అవసరం. అసలు ఆ ట్రక్స్ వాడే ఫ్యూయలే ఎక్కువ ఉంటుంది. ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే సీ రూట్ ఎప్పుడు ఎంత పవర్ఫుల్లో మనకు క్లియర్గా అర్థమవుతుంది. మీరేమంటారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.